19th డే ఆఫ్ బ్రేక్ఫాస్ట్ సిరీస్ సేమియా ఉప్మా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ క్రియేటివ్స్. ఫస్ట్ ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి కొద్దిగా జీలకర్ర, నెక్స్ట్ వచ్చేసి ఆవాలు, కొద్దిగా శనగపప్పు, కొంచెం పల్లీలు వేసుకొని అవి కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో మనకి ఇక్కడ పల్లీలు అవి ఫ్రై అవుతున్నాయి కదా. క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్, టమాటో, కళ్యమాకు అండ్ కొత్తిమీర అనేవి నేను ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నాను. సో అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఉడికే టేస్ట్ బాగుంటాయి. సో మనకి పల్లీలు ఫ్రై అయ్యాక కొద్దిగా పచ్చిమిర్చి అండ్ కొంచెం ఎండుమిర్చి వేస్తున్నాను. ఎండుమిర్చి వేస్తే ఉప్మాకి టేస్ట్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ ఇవి ఫ్రై అయ్యాక ఆనియన్ వేస్తున్నాను. ఆనియన్ తర్వాత క్యారెట్ అండ్ కరివేపాకు కూడా వేసి వీటిని మంచిగా ఫ్రై చేస్తున్నాను. సో ఇవి కొంచెము బాగా మెత్తగా కాకుండా కొంచెం లైట్గా వడలే వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి. సో ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో పీసెస్ కూడా వేసి అవి కూడా కొంచెం మగ్గించుకోవాలి. సో ఇక్కడ ఇవి కూరగాయలు అనేవి ఫ్రై అయినాయి కదా. నెక్స్ట్ మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. వేసుకొని వాటర్ క్వాంటిటీ అయితే నేను ఇక్కడ 1:2 తీసుకుంటున్నాను. మేము 4 మెంబర్స్కి చేస్తున్నా కాబట్టి ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ ఆఫ్ సేమియా అయితే తీసుకుంటున్నాను. 2 గ్లాసెస్ సేమియాకి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకున్నాను. సో నెక్స్ట్ ఇందులో సాల్ట్ 2 స్పూన్స్ వేస్తున్నాను. వేసి మూత పెట్టుకొని మనకి ఎసరు అనేది మసలనివ్వాలి. సో ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి సేమియా ఉప్మా పొడి పొడిగా ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సేమియా ఉప్మా పొడి పొడిగా ఉండాలి అంటే సేమియా అండ్ వాటర్ 1:1 రేషియోలో తీసుకుంటే సేమియా ఉప్మా అనేది పొడి పొడిగా వస్తుంది. సో మాకు ఇంట్లో కొంచెం ఇలా జ్యూసీగా ఉంటే ఇష్టం. సో అందుకే మేము 1:2 వాటర్ అనేది తీసుకుంటాము. సో మీకు పొడిగా ఇష్టమైతే 1:1 రేషియోలో తీసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి సేమియా ఉప్మా అయితే ఉడికిపోతుంది. ఈ మనకి వాటర్ అనేది టోటల్గా ఎవాపరేట్ అయ్యి దగ్గరకు వచ్చేంత వరకు మనం మగ్గించుకోవాలి. సో ఇక్కడ కొంచెం పైన నేను ఆయిల్ అనేది వేస్తున్నానండి. సో ఇలా వేయడం వల్ల ఉప్మాలు ఏవైనా బాగా జిగురుగా కాకుండా టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో మీరు ఎవరైనా ఇలా పైన ఆయిల్ వేస్తారా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో చూస్తున్నారు కదా, మనకి సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. సో కలర్ఫుల్గా చాలా బాగా కనిపిస్తుంది. మీరు కూడా చేసుకోండి.